వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. శరన్నవరాత్రుల్లో 9వ రోజులో ఉన్నాం. ఈ రోజు యొక్క విశిష్టత. ఈ రోజున నవదుర్గలలో సిద్ధిదాత్రి అంటారు, సిద్ధమాత అని కూడా అంటారు. సిద్ధిదాత్రి స్వరూపం ఏంటంటే ఇంచుమించుగా 9వ స్వరూపం కదా. సింహవాహినిగా అమ్మవారు చాలా విశేషమైన స్వరూపంతో కనపడుతుంది. ఎర్రని వస్త్రాలు అవి ధరిస్తుంది, ఎర్రటి బట్టలే ఆమెకు సమర్పిస్తారు. తర్వాత ఈ శాఖ అన్నము, పులిహోర, అట్లా అన్న నివేదనలు విశేషంగా కూష్మాండబలి అవి కూడా ఇస్తారు. గుమ్మడికాయ అవన్నీ కూడా చూపిస్తారు, ప్రత్యేకంగా కనపడుతుంది. అయితే మనకి విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి ఆలయంలో మాత్రం ఈ రోజున దుర్గా స్వరూపం, దుర్గాష్టమిగా కనపడుతుంది కదా. దుర్గా స్వరూపాన్ని వెలయిస్తారు. దుర్గా ప్రత్యేకమైన స్వరూపం. ఇప్పటిదాకా ఉన్న స్వరూపాలు వేరు, ఈ ఒక స్వరూపము వేరు. ఈ దుర్గకి ఎలాంటి ప్రత్యేకత ఉంటుందంటే ఆమె ధైర్యాన్ని ఇస్తుంది, సాహసాన్ని ఇస్తుంది, అవసరమైతే అంతము చేస్తుంది, దండిస్తుంది కూడా. ఇది భైర సౌందర్యమూర్తిగా ఉండదు, సాత్విక అంశలాగానే కనపడుతుంది. ఆమె నామంలోనే దుర్గ, నామమే దుర్గగా కనపడుతుంది. ప్రత్యేకమైన స్వరూపం. ఈ మనకి బెంగాల్ ఆ వైపు అందరూ దుర్గా స్వరూపాన్ని ఆరాధిస్తారు. అవును, వాళ్ళు ఏమంటారు, దుర్గా పూజ అంటారు ఈ 9 రోజుల్ని. మనకి చూడు, మనం ఏమంటాం, శరన్నవరాత్రులు అంటాము, దసరా ఉత్సవాలు అంటాం, దేవీ నవరాత్రులు అంటాం. వాళ్ళకి మాత్రం దుర్గా పూజనగానే ఉంటుంది, సమస్తము దుర్గమయంగానే ఉంటుంది. ఆవిడ అయిన ఓల్డ్ అని ఆయుధాలు ధరించి పెద్ద స్వరూపంలో ఎర్రటి వస్త్రాలు, విశేషంగా ఆమెకి ధూపదీప నైవేద్యాలు చాలా ప్రత్యేకం. ధూపం ఎంత ఎక్కువ ఇస్తారో ఆ ధూపం ఇస్తూ నాట్యాలు అవి కూడా చేస్తారు వాళ్ళు. ఎక్కువగా ధూప సమర్పణ కనిపిస్తుంది అమ్మవారికి. మనం షోడశోపచారాలు చేసుకున్నాక ఈ దుర్గది అష్టోత్తరము విశేషంగా ఉంటుంది. తర్వాత దుర్గా ద్వాత్రింశన్ నామావళి అని ఒక ప్రత్యేకమైనది కనిపిస్తుంది. ఇది దేవతలందరూ చేశారట. ఇది దుర్గా సప్తశతి అంతర్భాగంగానే మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అన్ని దుర్గ 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 నామాలు ఉంటాయి. దుర్గా, దుర్గార్తి శమని, దుర్గా పద్వి నివారిణి, అన్ని దుర్గతోటే వస్తాయి. ద్వాత్రింశన్ అంటే 32 నామాలు. ఈ ప్రత్యేకమైన రోజున ఆ ద్వాత్రింశన్ నామావళిని చదువుకుని అమ్మవారిని అర్చిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఎర్రని వస్త్రాలు సమర్పించవచ్చు, ఎర్రని గాజులు సమర్పించవచ్చు అమ్మవారికి. తర్వాత ఏమో అల్లం గారెలు, అల్లం వేసిన గారెలు, మళ్ళీ ఒట్టి గారెలైనా నిమ్మరసము, అల్లం ముక్కలులో నిమ్మరసం పిండి అది కూడా నివేదన చేస్తారు. విజయవాడలో చేస్తారట అట్లా. అల్లము నివేదన చేస్తారు. తర్వాత గారెల్లో కూడా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు గారెలు వడల్లో అల్లం వేస్తాం. మామూలు శాస్త్రం ప్రకారం మనం ఏం చేస్తాం, మహర్నవమికి గారెలు చేయటం మన పద్ధతిగా కనిపిస్తుంది. ఇవాళ ఎలాగో ఇది 9వ రోజే అయింది కాబట్టి ఈ రోజున అమ్మవారికి గారెలు నివేదన చేసుకోవచ్చు. అయితే మనం కుమారి పూజ చేసుకుంటాం కదా. ఈ కుమారి పూజలో ఈ 9 ఏళ్ల పిల్లనే ఈ రోజును కూడా అర్చిస్తారు. ఈ 9 సంవత్సరాల బాలిక పేరు సుభద్ర. 9వ రోజు అర్చింపబడే బాలిక పేరు సుభద్ర. సుభద్ర. ఈ సుభద్ర అంటే కోరిన కోరికలు తీరుస్తుంది. ఏది అడిగితే అది. 9 సంవత్సరాల బాలికకి చక్క పాదాలకు పసుపు రాసి, బొట్టు, పసుపు కాటుక అన్నీ పెట్టి అలంకరణ చేసి ఆమెకి విశేషమైన భాజనాదులు సమర్పించి అక్షతలు వేయించుకుంటే మనకి ఎప్పటి నుంచో తీరని కోరికలుగా ఉన్నవన్నీ తీరుతాయంటే 9 ఏళ్ల పిల్లని ఒక రోజు నుంచి, మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు ఏ రోజునైనా అర్చించుకోవచ్చు. అది ప్రత్యేకంగా 9వ నాడు చేస్తే మనకి రోజు ప్రతిరోజుకి ఒక విశేషం ఉంది కదా. అవునండి. ఈ రోజున విశేషం ఏంటంటే ఈ కోరిన కోరికలు తీర్చబడే స్వరూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది అన్నమాట. చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. అయితే ఈ దుర్గా పటం మనకి చాలా చోట్ల ఊళ్ళల్లో శక్తి పటాలు అవి తీస్తారు. శక్తి పట్టం తెలుసా నీకు? అవునండి కదా. అమ్మవారిని అలంకారం చేసి దాన్ని పట్టుకుని ఊరేగుతారు. అవును, అమ్మవారి ఊరేగింపులు వస్తాయి. ఇప్పటిదాకా మనం మొదలు పెట్టకపోయినా, ఇప్పటిదాకా మనం దేవీ నవరాత్రులు హడావిడి ఏం చేయలే, ఏదో మన దారిని మనం ఆఫీస్కో, స్కూల్కో, వ్యవహారాల్లోనూ ఎక్కడో ఉంటాం. ఈ రోజునైనా మీరు మొదలు పెట్టచ్చు, ఇవాళైనా చేసుకోవచ్చు. ఈ దుర్గా తర్వాత వచ్చేటువంటి మహర్నమిని అమ్మవారిని మహాకాళి స్వరూపంలో చేస్తాం కదా, మహిషాసుర మర్దిని. అవును, దుర్గా, మహిషాసుర మర్దిని, అపరాజిత, వీరు ముగ్గురిని పూజించినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. దానికి ముందు రోజే మొదలు పెట్టుకుంటాం. మూలా నక్షత్రంలో అలా మొదలు పెట్టుకుంటే మంచిది. కుదరలే, దానికి కూడా కుదరలేదు మీకు,
దుర్గ రోజు నుంచి మొదలుపెట్టి దుర్గని, మహిషాసురమర్దిని, అపరాజితని, రాజరాజేశ్వరిని ముగ్గురిని పూజించినా కూడా స్త్రీలకి స్వతంత్రం లభిస్తుంది. ఈ రోజుల తాలూకు ప్రత్యేకతే అది. మనకి స్వాతంత్రం అంటే ఈ కాలము స్త్రీ స్వాతంత్ర్యం కలిగిన కాలమే నిజానికి ఇది. మనం చదువుకుంటున్నాం, అవును. ఉద్యోగాలు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్ళందరూ ఎంతో కొంత పురోగతిని సాధించారు. అవును. బాగా ముందుకెళ్ళినట్టే. మనం ఒక ఏడాది ఇంకా ముందుకెళ్తూనే ఉన్నాం. అయితే మనకి ఆ స్థాయిలో స్త్రీలకి రక్షణ, గౌరవము లభిస్తున్నాయా లేదా అనేది శేష ప్రశ్నే. స్త్రీలకి ప్రధానంగా కావాల్సింది గౌరవము, రక్షణ. సంపాదన మూడోది, అది వేరే. అవును. నీకు మొదట గౌరవం లభించాలి, ఇంటా బయట కూడా. తల్లుల్ని గౌరవించాలి, చెల్లెళ్ళని గౌరవించాలి, భార్యల్ని గౌరవించాలి, కుమార్తెల్ని గౌరవించాలి, కోడళ్ళని గౌరవించాలి, సహోద్యోగినులు బోళ్ళంతమంది మనతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని గౌరవించాలి. స్త్రీ తన గౌరవాన్ని సాధించుకోవాలంటే ప్రధానంగా పూజించవలసింది దుర్గ. ఆమె మనకి గౌరవం ఇచ్చేలాంటి పరిస్థితుల్ని కల్పిస్తుంది. నేను ఎలాగైనా ఉంటాను, నాకు గౌరవం కావాలి, ఇలాంటి భావాల్లోకి వెళ్ళకూడదు. అవును. నేను నాలాగా ఉంటాను, నాకు గౌరవం కావాలి, అమ్మ నాకు అండగా ఉండాలి అని భావించిన వాళ్ళు ఈ రోజున దుర్గని గనక ఆరాధన చేస్తే గౌరవము, మర్యాద, రక్షణ మూడు లభిస్తాయి. ఎట్లాంటి అవకాశం ఉంటే ఆ రకంగా చేసుకోండి. అంతా రాదు, కొంచెమే వచ్చు. ఎంత ఆ చేయగలిగితే. ధనుంజయకృత దుర్గాస్తుతి కూడా ఆర్యమందర వాసిని అని వస్తుంది, బాగుంటుంది. ధనుంజయకృతం అంటే అర్జునుడు చేసినటువంటి దుర్గాస్తుతి, అది బాగుంటుంది. ద్వాత్రింశన్ నామావళి బాగుంటుంది. ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి దుర్గ మీద. ఏది కుదిరితే అది ఒక్క స్తోత్రమైనా చదువుకోండి. ఓకే. ఎక్కడ కుదిరితే అక్కడ ఏదైనా దేవాలయంలో అయినా ఒక్కసారి ముఖం చూపించి దర్శనం, అమ్మవారి ముఖ దర్శనం చేసుకోగలిగినా చాలు. అక్కడ అర్చన చేయాలని కాదు, దేవాలయ దర్శనం కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మేము ఈ అవకాశాన్ని బట్టి ఈ శరన్నవరాత్రులు ప్రత్యేకమైన రోజులు, దేవి సుప్రసన్నత ఉంటుంది కాబట్టి, ప్రసన్నత ఉన్న రోజుల్లో ఏదైనా చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఫలితాన్ని పొందటానికి మీ వంతు ప్రయత్నంగా ఏం చేయగలరో అమ్మవారికి ధూపము, దీపము లాంటి పంచోపచారాలైనా సమర్పించి, ధూపదీప నైవేద్యాలు, పుష్పము, గంధము, అంతే ఈ 5, లేదా గంధం మొదలుపెట్టిన పుష్పము, హారతి అంత మటుకైనా సమర్పించి నమస్కారం చేసుకోండి. రమగారు, మనం ఏ రోజుకి ఆ రోజు మంత్రాలు, పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, అయితే లలిత సహస్రనామం కూడా ఈ రోజు చదువుకోవాలంటారా? ఏ రోజైనా నీ మొదటి రోజు నుంచి మనం ఏ నియమం పెట్టుకుంటాము, రోజు లలిత సహస్రనామ నియమం ఉందనుకో, చదవాలి. ఈ అమ్మవారికి సంబంధించిన స్తోత్రము, అష్టోత్తరముతో పాటుగా లలిత సహస్రనామం కూడా చేసుకోవాలి నియమాన్ని బట్టి. మీకు నియమం లేకపోతే పర్వాలేదు, కానీ మీకు లలిత మంచిదమ్మా. విడి రోజుల్లో మనం చదివినా చదివిపోయినా పోనీ 2 పూట్ల కాకపోతే 1 పూట చదువుకోండి. నీకు లలిత సహస్రనామము, లలిత త్రిశతి, దేవి ఖడ్గమాల, ఈ 3 మొత్తం 9 రోజులు, లేదా ఈసారి 10-11 రోజులు అయిపోయింది. 10 రోజులు 11 రోజుల పాటు ప్రతిరోజు నియమం తప్పకుండా ఒక్కసారైనా చదవండి. 2 పూట్ల చదవగలిగారా మరీ మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిసారి అదే మాట చెప్పుకుంటుంటుంది. ఈ సమయంలో అమ్మవారి అనుగ్రహం విశేషంగా ఉంటుంది. ఈ ప్రత్యేక దినాల్లో మనం చదవటము, పైకి చదువుకోవటం, ఎక్కువ సార్లు నామాలు చెప్పుకోవటం వల్ల ఫలితం బాగుంటుంది కదా. ఇప్పుడు ఏదో ఫలితం వస్తుంది, ఫలానాది వస్తుందని కాదు, ఇప్పుడు చేసే అర్చన వల్ల మనకి భవిష్యత్తులో రాగలిగేవి ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ కొంచెం పెద్ద బండ పడకుండా చిన్న గులకరాయి పడుతుంది. పెద్ద కత్తివేటు కాకుండా ఏ వేలో తెగుతుంది. పెద్దది జరిగిపోకుండా చిన్నది జరగటానికి ఇప్పుడు మీరు చదువుకునేటువంటి ఇదంతా మీరు ఎనర్జీ పెంచుకుంటున్నారు అంతే. ప్రపంచమంతా నిండి ఉంది కాస్మిక్ ఎనర్జీ, దాని యొక్క చైతన్య స్వరూపమే అమ్మ అంతే. ఆ చైతన్య స్వరూపాన్ని మీరు పదే పెంచుకున్న కొందికి ఏమవుతుంది, మీ చుట్టూతానే ఉంటుంది, మీతోటే ఉంటుంది. మన ఎనర్జీ పెంచుకోవడానికి ఏదైనా ఎందుకు చేయకూడదు, తప్పకుండా చేయాలి కదండి. అందుకని మీరు మొత్తం చదువుకున్నా కూడా మంచిదే. విశేషించి లలితా సహస్రనామాన్ని మానద్దు, రోజు ఒక్కసారైనా చదువుకోండి తప్పకుండా. రమగారు నమస్తే. నమస్తే చెయ్యి.